వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నాగసాధు అఘోరి. కార్తీక పౌర్ణమి రోజున భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం. రంగారెడ్డి జిల్లా కట్కల్ మైసిగండి మైసమ్మ ఉత్సవాలు ప్రారంభం. భారీగా తరలి వస్తున్న భక్తులు. మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షించుదాం. డాక్టర్ అమర్ అలీషా. కర్నూలు కూడా చైర్మన్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ. సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఉత్సాహంగా విభిన్నమైన పెయింటింగ్స్ వేసి వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విద్యార్థుల నృత్య కళ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఐపీఎస్ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించామని, పిల్లలు చాలా అద్భుతమైన పెయింటింగ్స్ వేశారని అన్నారు. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Is it nice, Nana? Same like your sister, no change. You didn't contributed for the art exhibition. We did it. See, who are they? Who are they? First of all, I wish everyone happy Children's Day. On the occasion of Children's Day, we at our Indian Public School have organized an art exhibition, art and craft exhibition, wherein we have welcomed our students and teachers to exhibit their art forms and craft, wherein you can see lot of children and students and teachers. They have submitted the art forms and it has been exhibited here. So it is very nice to see the creativity of our teachers and students. So this is the way we are encouraging our students to bring out their art in them, not only academics and sports, but also in culturals, in arts. We are encouraging our students, and thank you and happy Children's Day again. కాకినాడలో సుబ్బయ్య హోటల్ను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఫేమస్ అయిన కాకినాడ సుబ్బయ్య హోటల్ను విజయవాడలో సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరున్న కాకినాడయ్య సుబ్బయ్య హోటల్లో జెర్రీ కలకరం. ఒక వ్యక్తి భోజనంలో దర్శనమిచ్చింది ఆ జెర్రీ. అదే సమయంలో హోటల్లో భోజనం చేస్తున్న
కేంద్ర మానవ హక్కుల కమిషనర్ ఇన్ఛార్జ్ చైర్మన్ విజయభారతి కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకుల తీరుపై సీరియస్ అయి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కేంద్ర మానవ హక్కుల కమిషనర్ చైర్మన్ విజయభారతి తనిఖీలు చేసి సుబ్బయ్య హోటల్ను సీజ్ చేసిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని కొత్త మామిళ్ల వారిగూడెం ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి నివాళులు అర్పించి సరస్వతీదేవి మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ విగ్రహాలను బహుకరించిన దాతలు మైదుకూర్ మనోహర్, చిందిరాల నాగేంద్రరావు మరియు కూరపాటి నరేష్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపల్లి రమేష్, జూపల్లి ప్రమోద్, అశ్వరావుపేట మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ ప్రసాదరావు, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నరసింహారావు మరియు నుండ్రు రమేష్, సూరినేని ఫరీంద్ర కుమార్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ పెద్దలు పాఠశాల విషయంలో చక్కటి సహకారాన్ని అందిస్తూ పాఠశాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలుసుకుని మరి వాటిని తీరుస్తూ గ్రామం యొక్క అభివృద్ధికి, పాఠశాల విద్యార్థుల యొక్క అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాఠశాలలో ఇటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల వారి విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేశారు, వారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలనేటువంటి ధ్యాస పిల్లలకి ఏర్పడుతుంది. వారి గురించి తెలుసుకుని వారి యొక్క భావజాలాన్ని, వారి యొక్క సిద్ధాంతాలను పాటించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా వారికి, ముఖ్యంగా నాగేంద్రరావు గారు, అలాగే నరేష్ గారు, మనోహర్ గారు, ఇది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వీరే కాదు, గ్రామంలో చాలామంది అనేక రకాలుగా మా సహకారం అందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రామ పెద్దలకి, స్కూలు సిబ్బందికి, ఎస్ఎం గారికి, ఎంఈఓ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ పిల్లలందరికీ, పెద్దలకి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు కార్యక్రమానికి రావడం లేట్ అయినందువల్ల పిల్లలు క్షమించవలసిందిగా కోరుతూ, అనివార్య కారణం వల్ల లేట్ అయింది, దాన్ని అన్యదా భావించవద్దు. మరియు ఈ విగ్రహాలు సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంఈఓ గారు చెప్పినట్టు ఆ విగ్రహాలు చూసి మీరు వాళ్ళ చరిత్ర తెలుసుకొని వాయు పౌరులుగా మీరు తీర్చిదిద్దడానికి ఆ విగ్రహాలు ఎంతో ఉపయోగపడతాయి. నెహ్రూ గారు, గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు, అంబేద్కర్ గారు, మహామహుల యొక్క జీవిత చరిత్రతో వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని మీలో గాంధీ, ఒక అంబేద్కర్ అవతరించాలని కోరుకుంటూ మండల విద్యాధికారి గారికి మరియు మండల నాయకులు రూపల్లి రమేష్ గారికి, గ్రామ పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లలకి స్నాక్స్ ఉంటుంది, పెద్దలకు కూడా స్వీట్స్ ఉన్నాయి, అందరూ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటూ అందరి జీవితాలలో వెలుగులు నింపేది కార్తీక పౌర్ణమి అని, దీపం జ్ఞానానికి సంకేతమని, మనమందరం జ్ఞాన మార్గంలో నడవాలని ధర్మకర్తల మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ గౌడ్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఓర్వకల్లులోని శ్రీ జీవేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్తీక పౌర్ణమి వేడుకలలో పాల్గొని వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శృంగేరి మఠం జ్యోతిష్య శాస్త్ర పండితులు ఫణి శేషంక శర్మ నేతృత్వంలో మాతృమూర్తులందరితో సామూహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని సోదాహరణంగా వివరించారు. అయ్యప్ప మరియు శివ దీక్ష స్వాములతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు సేవనేచర్ వ్యవస్థాపకులు అంబిలి చంద్రమౌళి భక్తులకు తులసి మొక్కలను వితరణ చేశారు.
भूरो वदा जनमो हम्ब्रेजहनीयसे जनमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः शम्भवे च नमो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च नमस्कीर्त्याय च पूर्याय च नमः पार्याय च भार्याय च नमः प्रतरणाय च नमः आचार्याय च भरतखण्डे गोदावर्याः दक्षिणे तीरे शालिवाहन सकवर्षे बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमाने व्यावहारिके चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये स्वस्तिश्री क्रोधिनाम संवत्सरस्य दक्षिणायने शरदृतौ कार्तीकमासे शुक्लपक्षे पौर्णमास्यां तिथौ वासरः भार्गववासरः युक्तायां श्रीशुभवारा शुभनक्षत्रा शुभगो ఖమ్మం జిల్లా కారపల్లి మండలం రేలకాయలపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా పాత్ర నిర్వహించడం జరిగింది. మరియు పిల్లలు ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విచిత్ర వేషధారణలతో డ్యాన్స్లతో భయం అర్పించారు. ఇందులోని ప్రధాన ఉపాధ్యాయులు మరియు టీచర్స్ మరియు హాస్టల్ వార్డెన్ పాల్గొన్నారు.
ఎలిహేడు మండలం రాములపల్లి గ్రామంలోని శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున చేసే శివ పూజలు దీపారాధన ఎంతో మహోత్తరంగా భావిస్తారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల పాప విముక్తి సుఖశాంతులు కలుగుతాయని భావిస్తారని ఆలయ పూజారి అభిషేక్ తెలియజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కాసర్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజు అనగా శ్రీ భవానీ నాగలింగేశ్వర ఆలయంలో గత 29 సంవత్సరాల నుండి సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా 60 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనడం జరిగిందని మరియు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని, వచ్చిన భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని వారు తెలిపారు. భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో గత 29 సంవత్సరాలుగా మేము ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుతున్నాము. అశేష జనము, అలాగే ఎంతోమంది భక్తులకు కోరిన కోరికలు తీర్చిన స్వామి నాగలింగేశ్వర స్వామి. సో ఆ విధముగా ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈరోజు మళ్ళీ సామూహిక సత్యనారాయణ వ్రతాలను మేము జరిపిస్తున్నాము. భక్తులు అదేవిధంగా సేవలు తరిస్తున్నారు. ఓరుగల్లుగా ప్రసిద్ధిగాంచిన వరంగల్ భద్రకాళి రోడ్ నందు వెంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవా ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి మహోత్సవ శుభ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గురుస్వామి, నిర్వాహకులు, అర్చకులు గణపతి శర్మ ఆధ్వర్యంలో ఉదయము స్వామివారికి పెరుగు, తేనె, చక్కెర, పసుపు, చందనం, కుంకుమ, విభూది, కొబ్బరి బొండం, పంచామృతాల విశేష ద్రవ్యములచే అభిషేకములు, గజమాల, పుష్పాలంకరణ, భక్తుల ముద్ర మాలలకు పూజ, పుష్పాభిషేకం, ధూపం, దీపం, నైవేద్యములు, విశేష మహామంగళ కర్పూర హారతులు ఇచ్చారు. అయ్యప్ప భక్తులు మాలాధరణ జరిపారు.
శ్రీ స్వామియే శరణమయ్యప్ప. భూతనారాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నః శాస్తా ప్రచోదయాత్. ఈరోజు మన శ్రీ ధర్మశాస్త్ర భక్త సేవాశ్రమంలో ఉదయము 3 గంటల నుంచి స్వామివారికి సుప్రభాత సేవ, అదేవిధంగా వివిధ నవరసాభిషేకాలు నిర్వహించి ఈరోజు చాలా విశేషముగా కార్తీక పౌర్ణమి మహోత్సవ సందర్భముగా వివిధ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. దానిలో మణికంఠ కృష్ణస్వాములు చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి మన దేవాలయం తరపున విశేషంగా స్వామివారి ప్రసాద శేషవస్త్రాలు ఇచ్చి ఆశీర్వచనాలు అందించడం జరిగింది. స్వామి శరణం. మానవత్వమే సర్వమత సారాంశమని చాటి చెప్పిన హజ్రత్ సుఫీసర్ మస్తసాని చిలాకత్ ఖవాజా అరిపుల్లా మొహమ్మద్ మహ్మద్ హుస్సేన్ కాదిరి గురువు జ్ఞాపకార్థం ప్రతి ఏడాదిలాగే ఈ నెల 15 నుండి 21 తేదీ వరకు జరగనున్న అమీన్ పీర్ దుర్గా ఉర్సు ఉత్సవాలను కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం స్థానిక అమీన్ పీర్ దుర్గాలోని ముసాయిరా హాల్ నందు అమీన్ పీర్ దుర్గా ఉత్సవాలపై అమీన్ పీర్ దుర్గా కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ముందస్తు ప్రణాళికలతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. అందుకోసం అమీన్ పీర్ దుర్గా పెద్ద దర్గా కమిటీ సభ్యులు, జిల్లా యంత్రాంగం అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయాలతో ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. తర్వాత కవలి కుట్రం మొదలవుతుంది. 3వ రోజు తహలీల్ అంటే 17వ తేదీ కూడా 17వ తేదీ గవర్నమెంట్ తరఫు చాదర్ వస్తుంది. ప్రతి ఆనవాయితీగా ఒక 12 సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ ఉంది. ప్రభుత్వం తరఫు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మనం వంటల్ సర్కిల్ ఉంది కదా, అక్కడి నుంచి బయలుదేరి కలెక్టర్ కానీ, కన్సల్ట్ ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ తలపని తీసుకుని నడుచుకుంటూ బైబిల్ స్ట్రీట్ నుంచి దర్గాకు చేరుతారు. 8 గంటలకంతా ఇక్కడికి దర్గాకు చేరుతారు. దాని తర్వాత దర్గా పైన ఎక్కించిన తర్వాత మన జియారా హోటల్ అమీన్ మెమోరీ హాల్లో ఒక డిన్నర్ ఉంటుంది, వీపీస్కి ఆ వీపు ఉంటుంది. దాని తర్వాత 18వ తేదీ ఆల్ ఇండియా ముషారా 80వ ముషారా జరుగుతుంది. చాలా పెద్ద పెద్ద కవులు, ప్రాముఖ్య కవులు వచ్చి ఈ ముషారా పాల్గొంటారు. అదే రోజు ఒక చీఫ్ గెస్ట్ కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి ఆనవాయితీగా ఒకసారి రెహమాన్ గారు, అభిషేక్, అనిల్ కపూర్, అమీర్ ఖాన్, ఈ విధంగా సెలబ్రిటీ ఇంకొకరిలో మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా ఉంటుంది. 19వ సమాఖాని ఖవాలి ఉంటుంది. పీఠాధిపతిగా కూర్చున్నారు ఖవాలీలో, సమాఖాని అంటారు. అయినాక 20వ తేదీ జులుస్ మెరుండి ఉంటుంది. మన పీఠాధిపతి గారు ఈ దర్గా నుంచి బయ్యల్లా దర్గా నుంచి డైరెక్ట్గా బయట తిరిగి కృష్ణహాల్ సర్కిల్, 7 రోడ్ సర్కిల్, 1 టౌన్ సర్కిల్, గోకులాల్ సర్కిల్, దాని బీకే స్ట్రీట్ నుంచి దర్గా చేరుతారు. చాదర్ తీసి దర్గా పైన ఎక్కించి బాధ్యత సదింపు చేస్తారు. 21వ తేదీ ప్రతి ఒక్కరికి వచ్చిన గురువులు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి వాళ్ళ ఊరు పంపుతారు. ఈ విధంగా జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.